చూడండి, మాకు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది. గోంగూర కూడా సరిగ్గా పెరగట్లేదు మాట. ఇప్పుడు నేను ఈ గోంగూర అంతా కూడా కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ముందర మీకు గోంగూర ఎక్కడెక్కడ వచ్చింది అనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా గోంగూర చాలా బాగా వచ్చింది, కానీ చిన్న చిన్న ఆకులు. ఇదంతా మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో పెంచాను గోంగూర. చూడండి, ఆ లోపల కూడా కనపడుతుంది కదా. నేను ఎక్కడ పడితే అక్కడ ఇట్లా గింజలు వేసాను గోంగూర, అక్కడ కూడా వచ్చింది. ఇవాళ నేను గోంగూర అంతా కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా గోంగూర వచ్చింది. ఇప్పుడు నేను చాలా పని ఉంది నాకు, ఈ గోంగూర అంతా కట్ చేస్తాను అన్నమాట. చూడండి, ఇది ఇంటి ముందు వేసాను గోంగూర. ఇది ఇప్పటికీ నేను 3-4 సార్లు కట్ చేసాను, అయినా కూడా మళ్ళీ మంచిగా గోంగూర అనేది వచ్చేసింది. ఇది కూడా ఇవాళ అంతా కూడా గోంగూర పని పెట్టాను అనమాట. అంతా గోంగూర కట్ చేసేసి శుభ్రంగా ఫ్రీజ్ చేస్తానమాట. ఎందుకంటే మాకు 6 నెలలు ఎండ, 6 నెలలు స్నో, చలి ఉంటుంది. ఇంకా తర్వాత మాకు రావు అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా గోంగూరనే, ఎక్కడ పడితే అక్కడ గోంగూర వేసుకున్నాను. మాకు చలికాలం వస్తే ఆకుకూరలు కొంచెం దొరకడం కష్టమవుతుంది. ఇలా అన్నీ పెంచుకొని నేను ఫ్రీజింగ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇప్పుడు నేను ఈ కత్తెర తీసుకొచ్చాను కదా, ఈ కత్తెరతో ఈ గోంగూర అంతా కోసేస్తాను. ఎంత గోంగూర వచ్చిందో కూడా అంతా మీకు చూపిస్తాను. చూడండి, గోంగూర అంతా కూడా కోసేసాను. ఇంకా ఫ్రంట్ సైడ్ ఉంది కానీ అది కొయ్యలేదు. ఇదంతా బ్యాక్ సైడ్ గార్డెన్లో ఉన్న గోంగూర కోసేసాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత గోంగూర వచ్చిందో. నేను ఇంట్లోకి వెళ్ళాక ఈ గోంగూర ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం గోంగూర కోసేసా. చూడండి, ఇప్పుడు నేను కోసుకొచ్చిన గోంగూర అంతా మీకు చూపిస్తున్నాను. ఎంత గోంగూర వచ్చిందో చూడండి. ఇదంతా ఇప్పుడు నేను ఆకులన్నీ తీయాలి, చాలా పెద్ద పని నాకు. చూడండి ఎంత బాగుందో గోంగూర, చాలా గోంగూరనే వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఈ గోంగూర అంతా ఆకులన్నీ తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను గోంగూర అంతా తీయడము. ఈ డబ్బాలో వేస్తున్నాను, వేసాక మళ్ళీ మీకు అంతా చూపిస్తాను. చూడండి ఎంత గోంగూర వచ్చిందో చూపిస్తాను మీకు. చూడండి మొత్తం గోంగూర అంతా కూడా ఇవాళ నేను ఆకులన్నీ తీసేసాను. చూడండి ఇంత గోంగూర వచ్చింది. పొద్దుటి నుంచి నాది ఇదే పని జరిగింది అన్నమాట. ఎందుకంటే చాలా గోంగూర కోసాను కదా, ఇదంతా తీసేసరికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఇది నేను స్టోరేజ్ చేసుకోవాలి. ఆ స్టోరేజ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని దీన్ని అంతా ఉడకపెట్టేసి మంచిగా బాల్స్ లాగా చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్ గోంగూర, మా గార్డెన్లో వచ్చిన గోంగూర.